నమస్తే. మన దగ్గర ఇప్పుడు సయ్యద్ రఫీ గారు ఉన్నారు. మనం అడిగి తెలుసుకుందాం. అసలు ఈ భూమికి కబ్జాకి వెనక ఎవరున్నారు? అసలు ఏంది అని. నమస్తే. నమస్తే. అసలు ఏం జరిగింది? ఎవరు మీ భూమి కబ్జా చేసినారు? దాని వెనుకున్న అసలు సూత్రధారి ఎవరు? అయితే మాది హుస్నాబాద్ అండి. మా ఊర్లో ఈ కబ్జా కోర్లు ఇట్లాంటి ఏషాలు ఎవ్వరు లేరు. అందరు మంచోళ్ళు యాక్చువల్లీ. ఈ మధ్యనే మాదే ఫస్ట్ ఇన్సిడెంట్. పోయి మాదే ఫస్ట్ ఇన్సిడెంట్. దాంట్లో నా భూమే అది. అయితే అక్కడ ఏమైపోయిందంటే మేము 4 ఎకరాల 4 గుంటల భూమి మా పూర్వీకులు పెద్దలు మేము ముస్లింలం అయి ఉండి కూడా ఒక సెంటిమెంట్, ఒక బ్రదర్హుడ్, ఒక అన్నదమ్ముల అది ఉండాలని చెప్పి మసీద్ ఎట్లా కట్టినాము, గుడికి కూడా మేము డొనేట్ చేసినాం. 4 ఎకరాల 4 గుంటలు మీరు గుడికి డొనేట్ చేశారు 4 ఎకరాల 4 గుంటలు. ఓకే, చేసినాం. అది సర్వే నంబర్ 265. ఆ సర్వే నంబర్ మొత్తం ఇచ్చేసినాం. తర్వాత మేము మా ఫాదర్ వాళ్ళ బ్రదర్స్ పంచుకున్నారు, కొందరు అమ్ముకున్నారు, కొందరు ఉంచుకున్నారు. అయితే మా ఫాదర్ పేరు మీద, నా పేరు మీద 32.5 గుంటల భూమి ఆడ పడావు ఉన్నది దాన్ని ఆనుకొని. అయితే మా పెద్దనాన్న సర్పంచ్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇట్లా దిమ్మెలు కట్టి మరీ బౌండరీస్ చేసి ఇచ్చిండు. అయితే మా దిక్కున్న దిమ్మెలను కూలగొట్టిర్రు. మొదలు మెల్లగా కూలగొట్టేసి ఏం చేసిండ్రు, ఇటు వచ్చేటట్టు ట్రై చేస్తే మేము అడ్వకేట్ కమిషనర్ ని పెట్టి కోర్టు ద్వారా కొలతలు చేయించి ఖనీలు పాతిపించినాం. ఆ ఖనీలు, ఆ సాక్ష్యాలు అన్నీ ఉన్నాయి నా దగ్గర. అయితే ఆ ఖని కాడ మొత్తం పంచులతో పాటు అక్కడ మొత్తం అది చేసిండ్రు అనమాట. ఏది రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు ఏం చేసిండ్రు, మెల్లగా సాటర్డే సండే హాలిడేస్ చూసుకొని ఆ ఖనీని పీకేసి జేసీబీ తెచ్చి ధన ఆడ 2 పిల్లర్లు లేపేసిండ్రు. పెద్ద పెద్ద గేట్లు తయారు చేసి తెచ్చిర్రు. ఇప్పుడు గేట్లు తీసుకుపోయి పెట్టి లాకేసేస్తే కథం కదా. అటు దిక్కు కూడా ఒక రోడ్ ఉంది, ఇటు దిక్కు ఒక రోడ్ ఉంది. ఆడ కూడా 2 పిల్లర్లు లేపేసిర్రు. దాన్ని ఇదంతా జరుగుతున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? మీరు ఏం చేస్తున్నారు అప్పుడు? అంటే మీకు ఎలాంటి సమాచారం రాలేదా? సమాచారం వచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినాం. సాటర్డే సండే కాబట్టి వాట్సాప్ లో మున్సిపల్ కమిషనర్ కూడా ఫిర్యాదు చేసినాం. అందరు కూడా ఫస్ట్ వినంగానే స్పందించిండ్రు. తర్వాత అరే మినిస్టర్ ఉన్నాడు దీంట్లో, మేము ఏం చేయాలంటూ. మినిస్టర్ ఎవరున్నారు అక్కడ? పొన్నం ప్రభాకరే ఉన్నాడు. మా ఊరు ఎమ్మెల్యే ఆయన గెలిపించింది కూడా మేమే. కాబట్టి పొన్నం ప్రభాకరే ఉన్నాడు అని వాళ్ళు అంటున్నారు. అంటే మీకు తెలిసిన సమాచారం ప్రకారం ఏంది పొన్నం ప్రభాకర్ ఉన్నారని మీరు అనుకుంటున్నారా? అనుకున్నాడు ఏంది, మా ఫాదర్ పై కలిసినప్పుడు అరే ఇట్లా జరుగుతుందా, పని ఆపండి, కొండ సురేఖ ఎట్లయితే పని ఆపండి అని డిమాండ్, అది ఏది ఆదేశం ఇచ్చిందో ఈయన ఆపండి అనొచ్చు కదా. ఈయన అదే గుడికి పోతాడు ఎప్పుడు. అట్టెట్లా ఆయన ఏమన్నాడు, పని నడవనియండి అంటుండు ఆయన. తర్వాత ఆ గేట్లు, ఆ పిల్లర్లు మీకు వస్తే మీకు తీసుకొని అంటుండు. మాకు గేట్లు ఎందుకు, మాకు పిల్లర్లు ఎందుకు, మా భూమిలో మేమేం చేయాలో మేము చేస్తాం, మా భూమిలో మీరు కట్టుడు ఎందుకు అన్నాం. కంప్లైంట్ ఇచ్చారు కదా, కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసులు ఎలా స్పందించారు? కంప్లైంట్ ఇచ్చినాం. ఇక పోలీసులు ఏమంటున్నారు, ఆడ గొడవై తన్నుకుంటే కాల్ చేయమంటున్నారు. ఆడ గొడవ అవుతుంది కదా రియల్ ఎస్టేట్ లా. మేము ఆ బాపతోళ్ళం కాదు కదా, మేము చట్టాన్ని నమ్ముకుంటాం. ఏమన్నా ఉంటే ఆఫీసులలో ఫిర్యాదు చేసినాం. అందుకే కొండా సురేఖని కూడా నేను స్వయంగా కలిసిన. ఏమన్నారు కొండా సురేఖ మేడం? ఆమె ఇమీడియట్, ఆమె చాలా గొప్ప లీడర్. ఆమె చూడంగానే ఇమీడియట్ అరే ఇది పని ఆపాలే, ఇట్టెట్లా చేస్తున్నారు వీళ్ళు ఎవరు అని చెప్పి ఆమె హ్యాండ్ రైటింగ్, నేను ఏదో అనుకున్నా ఆమెకి ఇంగ్లీష్ కూడా బాగా వస్తుంది, చాలా బాగా స్పందించింది. ఈ మొగ మినిస్టర్ల కంటే ఆమె 100 పాళ్ళు నయం. ఎంత బాగా రాసింది తెలుసా రైటింగ్. ఆపేసేయండి, కల్ప్రిట్ కి శిక్ష ఇవ్వండి, జాయింట్ సర్వే చేయండి అని ఆదేశం ఇచ్చింది కమిషనర్ కి. ఇచ్చిన ఆదేశాలు తీసుకోబోయారు కదా, ఇప్పుడు అక్కడ ఎట్లుంది పరిస్థితి? మరి ఆపేశారా? కాదు, ఆదేశాలు ఇచ్చినామని చాలా మురిసిపోయినాం. మా ఫాదర్ కూడా ఫోన్ చేసి ఇక టెన్షనే లేదు, ఇక నువ్వు హ్యాపీగా ఉండని చెప్పిన. మళ్ళీ ఆయన నెక్స్ట్ డే పని జరిగే ఫోటో నాకు పంపిండు, డేట్ టైం తో సహా. మళ్ళా నేను వాళ్ళ సిబ్బందికి కాల్ చేసిన, అరే ఏందా ఇది, చాలా హ్యాపీ అయినాం, ఎల్లమ్మ తల్లి లెక్క ఉంది మినిస్టర్ అని మేమే పొగిడినాం, 10 మందికి చెప్పుకున్నాం. మళ్ళా పని అవుతుంది, ఇదేందని అడిగినాం. అడిగితే సార్ మమ్మల్ని క్షమించండి, అక్కడ ఒక మినిస్టర్ ఉన్నాడు, మేము జోక్యం చేసుకోవద్దు, ఆయన పని నడవని అంటుండు. డైరెక్ట్ చెప్పేసిండు ఇక్కడ ఒక మినిస్టర్ ఉన్నాడు, మేమేం చేయలేమని చెప్పేశారా? చెప్పాడు. చెప్తేనే కదా. ఒకవేళ చెప్పలే అనుకో, మినిస్టరే లేట్ అనుకో, కొండా సురేఖ చెప్పినాక పని ఆగాలే కదా. ఒక దినం ఆగింది కదా, మళ్ళీ ఎట్లా స్టార్ట్ అయింది? అంత ధైర్యం ఎవరికి ఉంటుంది చెప్పండి. ఆయన లోకల్ మినిస్టర్ కాబట్టి నేను చూసుకుంటున్నా, ఏదైనా నేను చూసుకుంటా, మీకు ఎందుకని అన్నారు వాళ్ళు. ఎట్లా మరి ఒకవేళ ఇప్పుడు ఆపకపోతే మీ నెక్స్ట్ కార్యాచరణ ఏంటిది? అసలు ఏమనుకుంటున్నాం? ఏం లేదు, మేము కోర్టుకు వెళ్ళినాం. వీళ్ళు ఏం చేసిందంటే దుర్మార్గమైన పని, మా భూమి మధ్యలో ఒక దిమ్మె కట్టి ఒక చిన్న దేవత లెక్క ఏదో పెట్టబోతుర్రు. అది ఇంకా సిమెంట్ వర్క్ లోనే ఉంది. మేము ఎగ్జాక్ట్ ఆ ఫోటోలు తీసి గౌరవ జడ్జి గారికి సబ్మిట్ చేసినాం.
రేపటి దినం వాళ్ళు ఎప్పటి నుంచో ఈడ దేవత ఉన్నదంటే పరేషానిగా మేము, కాబట్టి అది ఇచ్చినాం, కాబట్టి ఇరికినరు. ఇప్పుడు వాళ్ళు అది డెవలప్ చేసి సెంటిమెంట్ రగిలించిన ఈ డేట్ నాడు ఇట్లా కోర్టులో ఇచ్చినామనే సాక్ష్యం మాకు ఉన్నది. అయితే మా నమ్మకం కోర్టు మీదనే. ఎందుకు కోర్టు మీద? కోర్టు ఒక్కటే కాయిదాలు చూసి పనిచేసే బాపత్ది. మిగతా ఈ మున్సిపాలిటీ కానీ, పోలీస్ కానీ, ఎండోమెంట్ కానీ ఏది కూడా ఏం చేస్తలేదు. మినిస్టర్ కి భయపడుతున్నారు అందరు. ఇప్పుడు హైడ్రా అనేది ఒకటి వచ్చింది. హైడ్రాని ఒకసారి మీరు హైడ్రాని కలవడం జరిగింది ఏమన్నా? హైడ్రా ఇటువైపు ఉంది కదా, అది చెరువులు కుంటలు దాని ఆక్రమణ చేసుకున్న వాళ్ళకు. నేను అందుకే ఇప్పుడు ప్రెస్ మీట్ లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళిన. ఇప్పుడు నేను ఏమని, ఆక్రమణ చేసిన వాళ్ళను మీరు కూలగొడుతుండ్రు, మంచి పనే. అక్రమం చేసిన వాళ్ళని కూలగొట్టాలి. ఇక్కడ నీ మినిస్టర్ అండతోనే 4 పిల్లర్లు లేచినాయి వితౌట్ పర్మిషన్. వేరోని దాంట్లో స్టేటస్ కో ఆర్డర్ ని ఉల్లంఘన చేసి మరీ మితిమీరిపోయిన మదంతో ఏం కాదనుకున్నట్టు ఒక ఆయన చేస్తుండు. మరి ఆయనకి ఎవరు చెప్పాలి? ఆయనకంటే పెద్దోడు ఎవడు? ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రికి ఎట్లా చెప్పాలి? నేను అడ్వైజర్ గారికి వాట్సాప్ లో పంపినా ఇవన్నీ, మరి నాకు రిప్లై రాలే. దినమంతా చూసిన, నిన్నటి వరకు చూసిన, ఇప్పుడు ప్రెస్ ద్వారా ముఖ్యమంత్రికి చెప్తున్నా నేను. ఇప్పుడు ఏమనుకుంటున్నారు? ఒకవేళ సానుకూలంగా స్పందిస్తారనే ఒక ఆశ అయితే ఉన్నదా మీకు? నాకు కోర్టు మీద ఫుల్ ఆశ ఉంది, కానీ కోర్టులు మెల్లగా పోతాయి కదా. రాజకీయ నాయకుల మీద లేదు. కాదు, ఇప్పుడు రాజకీయ నాయకుల మీద కొండా సూర్యకాంత్ కలిసి ఆమె రాసినప్పుడు చాలా మంచిగా అనిపించింది, ఆశ చిగురించింది. ఎప్పుడైతే ఆగిందో ఆశ పోయింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని టెస్టింగ్ టైం ఇది. ఇప్పుడు ఆయన చేస్తాడనే నేను అనుకుంటున్నా. చేస్తాడు, చేయకుంటే చేయనప్పుడు చెప్తా. థ్యాంక్ యూ సో మచ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.